హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎంఎస్ఎంఈలకు సంబంధించి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్ సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఒకే వీడియోలో చూద్దాం. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు గ్రూప్ 1లో 1 క్వశ్చన్ రావచ్చు, గ్రూప్ 2లో అయితే 2 క్వశ్చన్స్ అనేది 100% వస్తాయి. గ్రూప్ 2లో 100% 2 క్వశ్చన్స్ వస్తాయి, గ్రూప్ 1లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2020లో కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్స్ని ఈ 2 టైమ్స్గా విభజించారు, టర్న్ ఓవర్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్. సో మైక్రో అంటే 5 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉండాలి, 1 కోటి కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాన్ని మైక్రో అంటారు, మైక్రో ఇండస్ట్రీ అంటారు. స్మాల్ అంటే 5 నుంచి 50 కోట్ల లోపు టర్న్ ఓవర్ ఉండాలి, 1 నుండి 10 కోట్ల మధ్య ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాన్ని స్మాల్ ఎంటర్ప్రైనర్ అంటారు. మీడియం అంటే 50 to 250 కోట్ల టర్న్ ఓవర్, 10 నుంచి 50 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాన్ని మీడియం అంటారు, మైక్రో స్మాల్ మీడియం. ఈజీగా గుర్తుపెట్టుకుంటే 5 నుంచి 5 into 5 అంటే 50, మళ్ళీ ఇంటూ 5 చేస్తే 250, ఇది ఈజీగా అయిపోతుంది. ఇది కూడా అంతే, 1 into 10 into 5, ఒకసారి డబుల్ చేయండి, ఒకసారి హాఫ్ చేయండి, అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్ చూద్దాం. దానికన్నా ముందు ఎంఎస్ఎంఈలో ప్రస్తుతం 6 కోట్ల మంది పనిచేస్తున్నారు, 6 కోట్ల ఎంఎస్ఎంఈలో 12 కోట్ల మంది పనిచేస్తున్నారు. సో టోటల్ 35% మన ఇండియన్ జీవీఏలో ఈ ఎంఎస్ఎంఈల ద్వారానే వస్తాయి. సో ఎంఎస్ఎంఈల కోసం గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుందంటే, ఒకటి ఛాంపియన్ పోర్టల్. ఈ ఛాంపియన్ పోర్టల్ అంటే ఏంటంటే సింగిల్ విండో ఫిర్యాదులను పరిష్కరించే పోర్టల్. అంటే అన్ని రకాల ఫిర్యాదులను ఈ ఛాంపియన్స్ పోర్టల్లోనే మనం ఫిర్యాదు చేయవచ్చు, ఆన్లైన్లో అన్నీ అయిపోతాయి. ఉద్యమి భారత్. ఈ ఉద్యమి భారత్ అంటే ఏంటంటే ఎంటర్ప్రైనర్స్ని అంటే దానిని డెవలప్మెంట్ చేయడం కోసం 2 పథకాలని ప్రవేశపెట్టారు. ఒకటి ర్యాంప్, రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్. ర్యాంప్ అంటే రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్. ఈ ర్యాంప్ పథకాన్ని 6,062 కోట్లతోని వరల్డ్ బ్యాంక్ అండ్ ఇండియా సంయుక్తంగా దీన్ని ఇది ఇన్వెస్ట్ చేస్తున్నారు. 6,000 కోట్లలో ఇండియా వచ్చేసి 2,700 కోట్లు ఉంటే రిమైనింగ్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ మన ఇండియాకి ఇస్తుంది. సో ఇండియాలో స్టేట్ గవర్నమెంట్ ప్లస్ యూనియన్ గవర్నమెంట్ ఈ 2 కలిపి ఈ ర్యాంప్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. 2,700 కోట్ల వరకు ఇండియా పెడితే రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది మనకు. నెక్స్ట్ ఈ ఉద్యమ భారత్లో 2 పథకాలు ఉన్నాయి కదా, ఒకటి ర్యాంప్, 2 ఇది అబ్రివేషన్ ఇంపార్టెంట్, మనకి దీని అంత అవసరం లేదు, అబ్రివేషన్ ఇంపార్టెంట్. సిబిఎఫ్టిఈ అనగా ఏంటంటే క్వశ్చన్, సిబిఎఫ్టిఈ అనేది దేనికి సంబంధించిందని కూడా అడుగుతారు. సిబిఎఫ్టిఈ అనేది దేనికి సంబంధించిందంటే ఎంఎస్ఎంఈలకు సంబంధించింది. ఈ సిబిఎఫ్టీని ఎక్స్పాండ్ చేయి అంటాడు. అప్పుడు కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ఫస్ట్ టైం ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్. ఎవరైనా ఫస్ట్ టైమే వాళ్ళొక ఎంఎస్ఎంఈ పెట్టిళ్ళు, సో వాళ్ళని ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళని ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళ కెపాసిటీని బిల్డ్ చేయడం కోసమే ఈ సిబిఎఫ్టిఈ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడనే ఉంది కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ఫస్ట్ టైం ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్. ఓకే, నెక్స్ట్ ఉద్యమి పోర్టల్. ఉద్యమ్ పోర్టల్ అంటే ఏంటంటే ఎవరైతే భారతదేశంలో ఉన్న ఎంఎస్ఎంఈలు పెడతా అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ ఉద్యమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసమే ఏర్పాటు చేసిన పోర్టల్ ఇది. సో 2022 నాటికి 1 కోటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్స్ అనేది ఉద్యమి భారత్లో ఉద్యమి పోర్టల్లో నమోదు చేయడం జరిగింది. సో దీని ఒక స్పెషాలిటీ ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్. మనం ఉద్యమి భారత్లో ఎప్పుడైతే మనం ఎన్రోల్ చేస్తామో, మనం అన్ని కరెక్ట్గా ఎన్రోల్ చేస్తామో అప్పుడు అది మనమే సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు ఉద్యమి భారత్ పోర్టల్ ద్వారా. నెక్స్ట్ సమాధాన్ పోర్టల్. ఈ సమాధాన్ పోర్టల్ ఏంటంటే ఎంఎస్ఎంఈలకు బకాయిలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు బకాయిలు చెల్లించాలని, అంటే సరైన టైంలో బకాయిలు చెల్లించడం కోసం మనకి సమాధాన్ పోర్టల్ అనేది ఉన్నది. సంపర్క్ పోర్టల్. ఈ సంపర్క్ పోర్టల్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ సంపర్క్ పోర్టల్ అనేది ఎంఎస్ఎంఈల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళందరి కోసం ఉపయోగపడేది ఏంటిది సంపర్క్ పోర్టల్. సమాధాన్ పోర్టల్ ఏంటంటే ఎంఎస్ఎంఈలకు ఎవరైతే బాకీ ఉన్నారో ఆ ఫండ్స్ ఇవ్వడానికి కోసం ఈ సమాధాన్ పోర్టల్. నెక్స్ట్ ఇది కూడా చాలా అస్పైర్ అనేదాన్ని 2015లో ప్రారంభించారు, 2015లో. సో దీని అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏ స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ అండ్ ఇన్నోవేషన్ రూరల్ ఎంటర్ప్రీనియర్. 2015లో ప్రారంభించారు. రూరల్లో ఉన్నటువంటి ఎంటర్ప్రీనియర్ని డెవలప్మెంట్ చేయడం కోసం, ప్రమోట్ చేయడం కోసం ఈ అస్పైర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏ స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ అండ్ ఇన్నోవేషన్ రూరల్ ఎంటర్ప్రీనియర్. నెక్స్ట్ స్టాండప్ ఇండియా. ఈ స్టాండప్ ఇండియా అనేది 2015లో ప్రారంభించారు. సో దీని ద్వారా 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు మహిళలు ఈ స్టార్టప్ ఇండియా వేరు, స్టాండప్ ఇండియా వేరు. స్టార్టప్ ఇండియానేమో ఎవరైనా దాంట్లో పాల్గొనవచ్చు. బట్ స్టార్టప్ ఇండియాలో
స్టార్టప్ ఇండియాలో ఎవరైనా పాల్గొనవచ్చు. స్టాండప్ ఇండియాలో ఓన్లీ ఉమెన్స్ మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. ఉమెన్స్ని మాత్రమే డెవలప్ చేయడం కోసం ఈ స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టారు 2015లో. సో దీని ద్వారా 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు వీళ్ళకు ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది గవర్నమెంట్ కల్పిస్తుంది. ఈ సమర్థ్ అనే పోర్టల్ కూడా క్వశ్చన్ ఇట్లా సమర్థ్ అనే పోర్టల్ దీనికి సంబంధించిన చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తారు. సమర్థ్ అనే పోర్టల్ దీనికి సంబంధించి ఉమెన్ ఎంటర్ప్రీనర్లకు సంబంధించిన పోర్టలే సమర్థ్ పోర్టల్. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మరొక అనౌన్స్మెంట్ ఏంటంటే గ్రూప్ 1 మెంటర్షిప్ థీమాటిక్ 20 days ప్రోగ్రాంలో ఈ 20 నుంచి మే 30 వరకు జరిగిన అన్ని పీడిఎఫ్స్ని మెర్జ్ ఒక్కో పీడిఎఫ్ చేసిన 87 పేజెస్ అయినాయి. సో ఆ పీడిఎఫ్ ఎవరికైనా కావాలంటే తీసుకొని 50 రూపీస్. రిమైనింగ్ 8th వరకు పీడిఎఫ్స్ వస్తూ ఉంటే అవన్నీ మీకు సపరేట్ గ్రూప్లో ఉంటుంది, తీసుకోండి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోండి. ఎలా తీసుకోవాలంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో జాయిన్ కాగానే అక్కడ డెమో పీడిఎఫ్ ఉంటుంది, ప్లస్ ఎట్లా పే చేయాలనేది కూడా ఉంటుంది. సో 20 రోజులకు సంబంధించి ఇప్పుడు మే 31 వరకు అయినటువంటి అన్ని పీడిఎఫ్ని ఒకే పీడిఎఫ్ చేసిన. సో అది పంపిస్తా, నెక్స్ట్ ఒక లింక్ పంపిస్తే ఆ గ్రూప్తోని మీరు రిమైనింగ్ పీడిఎఫ్స్ కూడా పొందొచ్చు. ఓకే, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో చాలా బాగుందని అనిపిస్తుంది నాకైతే.